సిమ్యులేటెడ్ ఎమర్జెన్సీ అంటే ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ అంటే వీధుల్లో ఎవరు ఉండకూడదు, గుంపులుగా ఎక్కడ తిరగకూడదు, ఒంటరిగా అసలు ఉండకూడదు, ఇలాంటి మన సిమ్యులేటెడ్ ఎమర్జెన్సీ ఉంటుంది. అట్లాగే యాంటీ సబిటేజ్ చెకింగ్ అంటారు. యాంటీ సబిటేజ్ అంటే అటాక్ చేసినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే ఇది కూడా జరుగుతుంది. ఇవి ప్రధానంగా జరుగుతాయి అన్నమాట. ఇవి దీంట్లో ఎవరెవరు పాల్గొంటారంటే అన్ని డిపార్ట్మెంట్ సివిల్ డిఫెన్స్ టీమ్స్ అంటారన్నమాట. ఇదంతా కూడా దీని పేరే సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటారు. సో ఈ సివిల్ డిఫెన్స్ అంటే మిలిటరీ వాళ్ళు ఏముండరు, సివిల్ డిఫెన్స్కి సంబంధించి అంటే పోలీసులు ఉంటారు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో. తర్వాత మన ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఫోర్సెస్ స్టేట్ లెవెల్లో ఉంటాయి, అవన్నీ కూడా పాల్గొంటాయి. దాంతోపాటు సివిలియన్స్ కూడా సివిలియన్కి సంబంధించిన ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు పాల్గొంటారు. తర్వాత ఏమన్నా గ్రూప్స్ ఉంటే ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళు పాల్గొంటారు. అలాగా ప్రజలందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అట్లాగే వాలంటీర్స్ని కూడా కొంతమందిని పెడుతున్నారు. ఈ వాలంటీర్స్ యాక్టివ్గా ఉండి ఒక్కొక్క అపార్ట్మెంట్కి కొంతమంది వాలంటీర్లు, ఒక్కొక్క స్టేట్కి కొంతమంది వాలంటీర్లు, ఇలాగా వాలంటీర్స్ బాధ్యత తీసుకొని అక్కడ ఉన్న ప్రజల్ని, ముఖ్యంగా ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా ప్రత్యేక పిల్లలు వాళ్ళని లేకపోతే హెల్త్ బాగాలేని వాళ్ళు వీళ్ళని ఎలా చేయాలి, ఇవన్నీ జరుగుతుంది. సో అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన ఆల్ ఏజెన్సీస్ కూడా దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఏంటంటే సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఎలా కవర్ చేయాలి, ఒకవేళ ఉన్న వాటికి పెద్ద పెద్ద కవరేజ్ చేసేసి కవర్ చేసేయడం కనబడకుండా, ఎందుకంటే నైట్ అటాక్స్ జరుగుతాయి కాబట్టి కంప్లీట్గా బ్లాక్అవుట్ చేసి వాటిని కవర్ చేయడం, ఎక్కడున్నాయో తెలియకుండా రాడార్కి అందకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా దీంట్లో చేస్తారనమాట. దీని పర్పస్ ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్కి ఎలా అవ్వాలి, అటాక్స్ జరిగితే ఎలా తాము రక్షించుకోవాలి, గవర్నమెంట్ ఏజెన్సీలు ఎలా పనిచేయాలి, తర్వాత సివిలియన్ రెడీనెస్ అంటే రెడీగా ఉండాలి, ఎప్పటికైనా మనకి యుద్ధం వస్తే రెడీగా అందరూ ఉండాలి. అప్పటికప్పుడు భయపడిపోయి ఆ భయంలో ఏం చేయాలో తెలియక ఎలాగంటే అలాగా కాకుండా ఒక ప్లాన్డ్గా ఒక ఆర్గనైజ్డ్గా బిహేవ్ చేయాలి, విచ్చలవిడిగా ఎట్లంటే అట్లా పరుగులు ఎత్తకుండా. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేయడం. అంటే మనకు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరు, కొంత ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా రెడీ చేయడం. ఎక్కడైనా కీలకమైన ప్లేసుల దగ్గర బంకర్స్ లాంటివి అంటే బేస్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, బేస్మెంట్లోకి వెళ్ళిపోతే కొంత సేఫ్, పైకంటే కూడా బేస్మెంట్లలో సేఫ్, ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ గుర్తించి అవన్నీ మార్క్ చేయడం, దగ్గరగా ఉన్న వాళ్ళకి అది చెప్పడం, దానికి సంబంధించిన అలర్ట్ మెసేజ్లు అవన్నీ వెళ్ళడం, ఇవన్నీ ఉంటుంది. అట్లాగే నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాటిని అన్నింటినీ కూడా అలర్ట్గా ఉంచడం అంటే ఏదన్నా జరిగినప్పుడు. ఇది బేసిక్గా దీని లక్ష్యం. ఇవి ఎందుకు చేస్తున్నారు సడన్గా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ముందు కూడా ఇవి ఇచ్చేశారు. ఇప్పుడు ఇవి ఎందుకు చేస్తున్నారు, అప్పుడేమో అది ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో చేశారు మొత్తం దేశం అంతా, కానీ ఇప్పుడు దేశం అంతా చేయట్లేదు, బార్డర్ ఏరియాలను చేస్తున్నారు. అందుకని డౌట్లు వస్తుంది అందరికీ. అంటే ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు కూడా పాకిస్తాన్ మన దేశం మీద అటాక్ చేసినప్పుడు ఎక్కడ చేసింది, ఈ రాష్ట్రాల మీదే చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ ఇక్కడున్న బేసెస్ మీద సివిలియన్ ఇండ్ల మీద వాటి మీద చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏదైనా చేస్తేనే కదా వాళ్ళు చేయబోతారు. అంటే మనం ఏమైనా చేయబోతున్నామా, మళ్ళీ ఆపరేషన్ సింధూరు రీస్టార్ట్ అవుతుందా, ఎందుకంటే పాజులో ఉందనేది రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ చెప్పాడు. మన వాళ్ళు ఏమన్నా చేయబోతున్నారా, మళ్ళీ చేస్తే వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ ఏరియాలను అప్రమత్తం చేస్తున్నారా అన్న డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే మోడీ కూడా సీరియస్ టోన్తోనే హెచ్చరిస్తున్నాడు కాబట్టి జరిగే అవకాశం ఉందనేది ఎక్కువ మంది అనలిస్టులు చెప్తున్నారు.